135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు చెక్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాను అమల్లోకి తీసుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రూవ్ చేశారు. రోజుల వ్యవధిలోనే హైడ్రా పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి చెక్ పెడుతున్నారు. అలా ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసింది, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది? ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతానికి హైదరాబాద్కే పరిమితమైన హైడ్రా కొద్ది కాలంలోనే పనితీరు చూపించింది. అక్రమార్కులకు చుక్కలు చూపించి చెమటలు పట్టించింది. గత 2 నెలలుగా చెరువులు, FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. అలా చూసుకుంటే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది హైడ్రా. GHMC పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అలా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. రామ్నగర్, మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్, అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నన్ చెరువులో 42, టుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నన్ చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. హైడ్రా గ్రాండ్ సక్సెస్ అవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న పని చాలా గొప్పదని ప్రజలు అంటున్నారు. దీంతో హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ DGP కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది CI స్థాయి, 8 మంది SI స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేస్తున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి. ఇది కేవలం 2 నెలల రికార్డు మాత్రమే. ఈ టైంలోనే 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలా టైం ఉంది. ఆలోపు ఏం జరుగుతుంది? ఎంత మేరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటారో చూద్దాం.